అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? అగ్గ్యాల మళ్ళీ మంచి పాటతో మీ ముందుకు వచ్చిన వాళ్ళ ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. అందాల ఓ చంద్రవంక అందుకోలేనులే గనుక చెప్పాలి అంటున్నా ఇంకా ప్రేమ దాచాను నా మనసు వెనక. ఇట్లా వాడిన జర ఏమనుకోకుర్రి. ఓర్ దేవుడా ఏం ఫీల్ ఉన్నదోళ్ళ పాటలా చాలా న్యాచురల్గా చాలా మంచిగా ఉన్నదోళ్ళ. కల్మషం లేని ప్రేమకు పొట్టి పొడుగు కర్రగా తెల్లగాని ఏముండదు. నిజమైన ప్రేమ అయితే చాలు. అబ్బా అసలు ఏం కంటెంట్ వల్ల ఎమోషనల్గా ఉన్నది. నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. అసలు చెప్పండంటే ఈ పాటల డైలాగ్స్ అన్నీ మస్తు ఉన్నాయి వల్ల. ఈ పాటల పార్ట్ 2 కూడా ఉన్నది. ప్రేమించింది రియాజ్ అన్న అయితే వేరే అతను రియాజ్ అన్న ప్లేస్లోకి పోతాడుల్లా. గదేంది గట్లెట్లా పోతాడు అనే ముచ్చట మీకు తెలియనంటే ఖచ్చితంగా ఈ పాట మీరు సుత అర్థమవుతుందిల్లా. ఈ పాట చూస్తే గింత మంచి పాటను రాసింది మన విష్ణువర్ధన్ అన్న. ఏమన్నా రాసిండా పాట? గట్లనే ఈ పాట మ్యూజిక్ చేసింది మస్తు వాడింది మన అంజీ పమ్మిడి అన్నుల్లా. వాయిస్ మాత్రం మస్తు ఉన్నది. ఇక పోతే ఈ పాటకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ముక్కలతికింది అన్నీ మన కేతన్ ఆదిత్య అన్ననే ఉల్లా. ఈ పాటను కెమెరాల బంధించింది మన అరుణ్ కొల్గూరి అన్న. గట్లనే ప్రొడక్షన్ మేనేజరు మన అఖిల్ రెడ్డి అన్న. ఇక పోతే ఈ పాటల హీరోయిన్గా మన జాను లిరి అక్కుల్లా. గట్లనే హీరోగా మన రియాజ్ అన్న. యాక్టింగ్ అంటారా మస్తు ఎక్స్ప్రెషన్లతోని మామూలుగా చెయ్యలేదు, గంత మంచిగా చేసిళ్ళు. ఇక పోతే ఈ పాటను లక్షి యాదవయ్య యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు 2 రోజులే అవుతుందోళ్ళ. కానీ పాటను 1 లక్ష పైనే మంది చూసిళ్ళు. మీలకి లింక్ ఎవరన్నీ పాట చూసిండకపోతే లక్షి యాదవయ్య యూట్యూబ్ ఛానల్ ఉన్నది, జల్దీ పోయి చూడుర్రి. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తా. గట్లనే మీరు చేసిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయిర్రి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటా మళ్ళా.